నంద్యాల జిల్లా పట్టణంలోని నేషనల్ కాలేజీలో 2025 పవిత్ర హజ్ యాత్రికులకు వ్యాక్సినేషన్ పోలియో చుక్కలు వేసే కార్యక్రమాన్ని రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఫరూక్ ప్రారంభించారు. మొట్టమొదటిసారిగా రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు బాంబేలో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి వచ్చే సంవత్సరం నుంచి 26 నుంచి నీటి ప్రయాణం ఉండదు, కేవలం ఆకాశ మార్గాన్ని రవాణా అని చెప్పినప్పుడు మన అజయ్ ఒకటి రెండు సార్లు నేను కూడా బాంబే సెటప్ చేసి రావడం జరిగింది. అక్కడ అకామిడేషన్ అనేది చాలా ప్రాబ్లం ఉండేది. అక్కడ కూడా హజ్ హౌస్ లేదు, కేవలం అక్కడ ముసాఫిర్ ఖానాలో ఉండి హాజీలందరూ పాపం అక్కడ ఆకాశ మార్గాన మక్కా పోయేవారు. పవిత్ర మార్గ మక్కా నగరానికి పోయి చాలా ఆ రోజు చాలా దేశమంతా కలిపితే 10,000 మంది కూడా ఉండేవారు కాదు. డైరెక్ట్ ఫ్లైట్ ఏర్పాటు చేసిన తర్వాత మనకు ఫెసిలిటీస్ లేవు. హజ్ హౌస్ ఏర్పాటు చేసాం, కంప్లీట్ కాలేదు, ఇన్కంప్లీట్ అయింది. కాబట్టి ఒక క్యాంప్ ఏర్పాటు చేశాం. ఇప్పుడు ఇట్లాంటి ప్రాంగణం తీసుకొని హైదరాబాద్ మీరాల్ డ్యామ్ దగ్గర ఒక బ్రహ్మాండమైన క్యాంప్ ఆ రోజు దాదాపు ₹1 కోటి ఖర్చు పెట్టారు. ఇప్పుడైతే దాదాపుగా 2 మిలియన్ కోట్లు అవుతుంది.